రాష్ట్రంలో మున్సిపాలిటీలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు సీఎస్ రామకృష్ణారావు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ ఆఫీసులో కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్డీఓ వెంకటరెడ్డి మున్సిపల్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు సీఎస్. తాగునీరు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్, ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రాపర్టీ ట్యాక్సులు ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉందన్నారు సీఎస్ రామకృష్ణారావు. ఈ మున్సిపాలిటీలంతా కూడా ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు, దీన్ని వారికి సిబ్బందికి ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఆ తర్వాత ఇతరత అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, ఇటు తాగునీటికి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఆ తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఎలా చేస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీనికి ఒక పక్క ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలని చెప్పి దానికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఇటు స్టాఫ్లో కావచ్చు, నిధుల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇవ్వాలంటే ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి దీనిలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఈ మున్సిపాలిటీలను సందర్శించడం జరిగింది. చాలా ఇంకా ఇక్కడ పని చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్లో ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు కాబట్టి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక వేసుకుని మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారు మరి వారి సిబ్బంది అంతా కూడా దీన్ని వారికి తగినటువంటి సూచనలు, తర్వాత గైడెన్స్ కూడా ఇస్తారు. దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలని చెప్పి సిబ్బంది అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. దాన్ని అసెస్మెంట్ చేసి కావాల్సినటువంటి నిధులు ప్రజలకు ఏదైతే దాదాపు 60,000 జనాభా అని చెప్పి చెప్తున్నారు, వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రజలకు ఏ రకమైనటువంటి కావాలి, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ ముఖ్యంగా చూసినట్లయితే తగినటువంటి మనకు సోర్సెస్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మనం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా శానిటేషన్ ఉందనుకోండి, తగినటువంటి ఆటోస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇంకా ఏదైనా కొత్తగా ఏరియాస్ అనుకుంటే దాన్ని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అసెస్మెంట్ చేసుకుని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగిందనమాట. తప్పకుండా మరి ఇలంబర్తి గారు, సెక్రటరీ గారు అన్ని మున్సిపాలిటీలు రివ్యూ చేయమని చెప్పాం. హైదరాబాద్ చుట్టుపక్కల 26 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిని కూడా రివ్యూ చేసి తగినటువంటి ప్రణాళికలు తీసుకుని వస్తే కనుక ప్రభుత్వం తరఫు నుంచి వీరికి కావాల్సినటువంటి సహాయం, సహకారం, నిధులన్నీ కూడా అందించడం జరుగుతుంది.